వెల్కమ్ టు సిజే టీవీ. ప్రతి ఇంట్లో విక్రాంత్ ది 100 చిత్రంలో ప్రతి పాత్రకి ప్రాముఖ్యత ఉంది. సినిమాని థియేటర్స్లో చూడటం ఏ ఒక్కరిని నిరుత్సాహపరచదు. మా సినిమా నచ్చలేదని ఒక్కరు చెప్పినా సరే నేను దేనికైనా సిద్ధం, అంత నమ్మకంగా చెబుతున్నా అని ఆర్కే సాగర్ అన్నారు. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో ఆర్కే సాగర్, మిషా నారంగ్ జోడీగా ధన్య బాలకృష్ణ కీలక పాత్ర పోషించిన చిత్రం ది 100. రమేష్ కరుటూరి, వెంకీ పుషడపు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లో నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో ఆర్కే సాగర్ మాట్లాడుతూ, నేను చేసిన ఆర్కే నాయుడు పాత్రలాగానే విక్రాంత్ ఐపీఎస్ క్యారెక్టర్ కూడా ప్రేక్షకులని నచ్చుతుంది, ఇంకా మంచి కథ చెప్పాలనే స్ఫూర్తిని ప్రేక్షకులకు ఇచ్చారు అని తెలిపారు. రాఘవ్ ఓంకార్ శశిధర్ మాట్లాడుతూ, సమాజంలో సవాళ్ల గురించి తీసిన సినిమా ఇది. ప్రతి ఇంట్లో విక్రాంత్ లాంటి క్యారెక్టర్ ఉండాలని ప్రేక్షకులు కోరుకోవడం నాకు నచ్చింది అన్నారు. మా చిత్రానికి ముఖ్యంగా మహిళలు చాలా కనెక్ట్ అవుతున్నారు. ప్రేక్షకులు పతాక సన్నివేశాల్లో చప్పట్లు కొడుతుండటం సంతోషంగా ఉంది అని రమేష్ కౌటూర్ తెలిపారు. మిషా నారంగ్, నటుడు రాజా రవీంద్ర, పాటల రచయిత రాంబాబు గోసాలా మాట్లాడారు. ఇది ఆర్కే సాగర్ సంబంధించి చూసాం మనం. మొగలి రేకుల్లో ఆర్కే అనేటువంటి పోలీస్ క్యారెక్టర్ ద్వారా అందరికీ దగ్గరైనటువంటి ఆర్కే సాగర్ కథానాయకుడిగా వస్తున్న సినిమా ది 100 అనేటువంటి సినిమా సంబంధించినటువంటి వార్త అయితే ఇది 11వ తారీఖు రిలీజ్ అయింది. నిన్న 12 కాబట్టి 12న వాళ్ళు థ్యాంక్స్ మీట్ ని, ఈ సినిమా చూసి ఆదరిస్తున్న ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్పే క్రమంలో ఈ యొక్క ప్రెస్ మీట్ లో అయితే మాట్లాడారు. మధ్యతరగతి తెలుగు అబ్బాయి సంతోష్ శోభన్ హీరోగా. ఆ టెక్నాలజీతో ఫైట్ చేయలేం. సో అదొకటి. ఇక్కడ వాస్తవ ఘటనలతోటి అథర్వ నిమిష సంబంధించి అథర్వ మురళి నిమిష సంజయ్ జంటగా నడిచే చిత్రం DNA. నెల్సన్ వెంకటేషన్ దర్శకత్వం వహించారు. ఇటీవల తమిళంలో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమా మై బేబీ పేరుతో తెలుగులో విడుదల కానుంది. ప్రేమిస్తే, జర్నీ, షాపింగ్ మాల్, పిజ్జా వంటి విజయవంతమైన అనువాద చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత సురేష్ కొండేటి మై బేబీని ఈ నెల 18న తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సురేష్ కొండేటి మాట్లాడుతూ, 2014లో ఒక ఆర్కిటెక్ట్ జీవితంలో జరిగిన దుర్ఘటన నేపథ్యంలో మై బేబీ కథ సాగుతోంది. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో భావోద్వేగాలతో ఉంటుందని తెలిపారు. మనం ప్రేమిస్తే చూసాం, మంచి సినిమాలని ఈయన అందించారు. 1-2 మామూలు సినిమా అయినప్పుడు కూడా ఎక్కువ శాతం ప్రేమిస్తే, జర్నీ, షాపింగ్ మాల్, పిజ్జా ఒక డిఫరెంట్ లవ్ స్టోరీస్ని తమిళ్, మలయాళం నుంచి తీసుకొని వాటిని డబ్ చేసి తెలుగులో అందించేటువంటి నిర్మాతల్లో ఒకరు ప్రముఖ సినీ పాత్రికేయుడు, సంతోష మ్యాగజైన్ అధినేత సురేష్ కొండేటి ప్రొడక్షన్లో వస్తున్నటువంటి మరో సినిమా, అంటే అతను రీమేక్ డబ్ చేసిన సినిమా ఇది మై బేబీ అనేటువంటి పేరుతో వస్తుంది. ఈ సినిమాకు సంబంధించి అది అద్భుతంగా ఉండబోతుందని చెప్పేసి నిన్న ఒక ప్రెస్ మీట్లో ఆయన తెలియజేశారు. చూద్దాం ఎలా ఉంటుందో. ఇది కూడా గత ఆయన సినిమాల మాదిరిగానే ప్రేక్షకాదరణ పొందాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఇది సంతోష్ శోభన్ గురించి చూద్దాం. మధ్యతరగతి తెలుగు అబ్బాయి సంతోష్ శోభన్ హీరోగా నటించిన తాజా చిత్రం కపుల్ ఫ్రెండ్లీ. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మూనస వారణాసి హీరోయిన్ గా నటించారు. యూవీ క్రియేషన్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా త్వరలో తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. కాగా జూలై 12న సంతోష్ శోభన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా కపుల్ ఫ్రెండ్లీ తెరకెక్కనుంది. చెన్నైలో లైఫ్ లీడ్ చేస్తున్న ఓ మధ్యతరగతి తెలుగు అబ్బాయిగా సంతోష్ శోభన్ కనిపిస్తారు. చెన్నై నేపథ్యంలో సాగే ఓ ప్రేమ కథ చిత్రం ప్రేక్షకులకి కొత్త అనుభూతిని ఇచ్చేలా ఉంటుంది అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా దినేష్ పురుషోత్తమన్, సంగీతం ఆద్యంత రవీంద్రన్. ఈ సంతోష్ శివన్ మనం చూసాం. సంతోష్ శోభన్ గత వర్షం లాంటి సినిమాలు, అద్భుతమైన సినిమాలను చేసినటువంటి శోభన్ దర్శకత్వం కొడుకే ఈ యొక్క సంతోష్ శోభన్. అతను గతంలో పలు సినిమాల్లో ప్రేక్షకుల ఆదరణని పొందాడు. సో ఈ క్రమంలోనే అతని యొక్క మరో సినిమానే ఈ యొక్క మధ్యతరగతి తెలుగు అబ్బాయిలాగా ఉండేటువంటి కపుల్ ఫ్రెండ్లీ అనే సినిమా. ఈ సినిమాతోటి మళ్ళీ మన ముందుకు వస్తున్నారు. ఇది కూడా సక్సెస్ కావాలని చెప్పి కోరుకుందాం. వాస్తవ కథల ఆధారంగా ఇక మనం వెలుగు దినపత్రికలు కూడా ఏమైనా ఉన్నాయేమో యూస్ఫుల్, ఇంతకంటే కొత్తగా ఉన్నటువంటి వార్తలు ఏమైనా చూసే ప్రయత్నం చేద్దాం. వెలుగు దినపత్రికల్లో కూడా మనకి పెద్దిలో గౌరనాయుడుగా అనేది ఒకటి, సెంథిల్ సంబంధించింది ఒకటి, తప్పించుకోని సమస్య ప్రేమ అని చెప్పేసి శ్రీ గౌరీప్రియ, అలానే అశోక్ సంబంధించి ఇది ఒకటి చూద్దాం. ఇది బాగా ఇంట్రెస్టింగ్గా వచ్చింది ప్రోమో. ఇది స్నేహితులు ప్రత్యర్థులు అయితే ఆది పినిశెట్టి, చైతన్యరావు లీడ్ రోల్స్లో దేవాకట్ట, కిరణ్ జయకుమార్ తెరకెక్కించిన వెబ్ సిరీస్ మయసభ.
విజయ్ కృష్ణ లింగమనేని శ్రీహర్ష నిర్మించారు. శనివారం టీజర్ విడుదల చేశారు. ఇద్దరు గొప్ప స్నేహితులు రాజకీయ ప్రత్యర్థులుగా ఎలా మారారు అనేది మెయిన్ కాన్సెప్ట్. ఇందులో కాకర్ల కృష్ణను నాయుడుగా ఆది పినిశెట్టి, కాకర్ల కృష్ణను నాయుడుగా ఆది పినిశెట్టి, ఎంఎస్ రామిరెడ్డిగా చైతన్యరావు, ఐరావతి బస్సు పాత్రలో దివ్య దత్తా కనిపించారు. సిరీస్లోని 2 ప్రధాన పాత్రలు, వారి మధ్య వచ్చే సన్నివేశాలు, చివరికి పిల్లనిచ్చిన మామతోనే ఉనికి కోసం పోరాడుతున్నాను, ఈ రోజు నువ్వు గెలిస్తే ఆ గెలుపు నా చేతిలో వెన్నుపోటు అనే భారంగా మారుతోంది. అలాంటి డైలాగులు తెలుగు రాష్ట్రాల్లోని 2 ప్రముఖ రాజకీయ నేతలను గుర్తు చేసేలా ఉన్నాయి. ఆగస్టు 7 నుంచి సోనీ లివ్లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఇది ప్రోమో నేను చూశాను. ముసుగులో గుద్దాట అవసరం లేదు. ఇది చంద్రబాబు నాయుడు, ఇది రాజశేఖర్ రెడ్డి. ఈ ఇద్దరిని కూడా వారి యొక్క ఫ్రెండ్షిప్ ఎలా ఉంది, ఎలా మొదలైంది, రాజకీయంగా వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ ప్రయాణం కొనసాగింది, వారి జీవితాల్లో వచ్చే మలుపులు ఏంటి అనేటువంటి కథాంశంతో దేవా కట్ట, మంచి దర్శకుడు దేవా కట్ట దర్శకత్వంలో వస్తున్న సినిమానే ఈ యొక్క మయసభ అంటే రాజకీయాలు ఎలా ఉంటాయని చెప్పేటువంటి ఆ యొక్క ఇతివృత్తాన్ని తీసుకొని చేస్తున్న సినిమా. రాజకీయాల మీద అద్భుతంగా చేయగలడు దేవా కట్ట అని గతంలో ఆయన సినిమాలు ప్రూవ్ చేశాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రోమో చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది. రాజశేఖర రెడ్డి ఇతరైతే దాదాపుగా రాజశేఖర రెడ్డి గారి గెటప్లో ఉన్నారు, కానీ ఆది పినిశెట్టి అలా లేకపోయినప్పుడు కూడా ఆ క్రాఫ్, ఆ పీరియాడిక్ వచ్చేసి అదే విధంగా ఉంది. నాయుడు అనే క్యారెక్టర్, ఇది రెడ్డి క్యారెక్టర్. చంద్రబాబు నాయుడు ఆ రాజశేఖర రెడ్డి అని చెప్పేసి ఎవరికైనా ఇట్లే అర్థమైపోతుంది. కాదే ఏమైనా బహుశా టెక్నికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకున్నారో, లేకపోతే కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయని అనుకున్నారేమో. కేసులుకి భయపడి డైరెక్ట్గా పేరు అయితే చెప్పట్లేదు. అందరూ ఆర్జీవీ లాగా డైరెక్ట్గా పేరు పెట్టి చేయలేరు కదా. సో అందుకే ఈ విధంగా పేర్లు మార్చి అదేవిధంగా రాజకీయ నేపథ్యంలో తీసినటువంటి సినిమాలాగా అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ప్రోమో చూసినటువంటి మినిమం కొద్దిగా పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ఇద్దరు అనే విషయాన్ని అర్థమైపోతుంది. కానీ దేవకట్ట దర్శకత్వం, డైలాగ్స్ ఎలా ఉన్నాయనేది చూడాలి. మరి ఆగస్టు 7 నుంచి స్ట్రీమింగ్ అవుతుందంట. కిస్ సీన్స్ తీసేసిన హట్ అయినట్టు తమ్ముడు. సో ఇక్కడ రష్మిక మందన సంబంధించి ఒక పెద్ద ఇదైతే చేశారు. రష్మిక మందన్న దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. నటుడు రాహుల్ రవీంద్రన్ దీనికి దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ ముగిలిని, విద్యా కుప్పిని నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుతోంది. రష్మిక దీక్షిత్ శెట్టి జంటపై ఇటీవల ఓ పాటను చిత్రీకరించారు. నదివే అంటూ సాగే ఈ పాటను ఈ నెల 16న విడుదల చేయనున్నట్లుగా తెలిపారు. స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇందులో రష్మిక దీక్షిత్ ఒకరినొకరు చేయి పట్టుకొని కనిపిస్తున్నారు. ఈ మెలోడీ సాంగ్ ను హేమష్ అబ్దుల్ కంపోజ్ చేశారు. వహాబ్ చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ మూవీ రిలీజ్ డేట్ ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. ఓవైపు హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూనే ఫిమేల్ లీడ్ గాను సత్తా చాటుతుంది రష్మిక. ఈమె ప్రధాన పాత్రలో పోషిస్తున్న మరో చిత్రం మైసా షూటింగ్ దశలో ఉంది. సో ఇది రష్మిక మందన సంబంధించినటువంటి చాలా బోల్డ్ గెటప్లో కనిపిస్తుంది ఇక్కడ. సో రష్మిక మందన లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటుగా ఇలా కొత్త హీరోలతోటి కూడా, యువ హీరోలతో కూడా నటిస్తున్నారు. అదేవిధంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు, పెద్ద సినిమాలు కూడా యాడ్ చేస్తూ చాలా బిజీగా ఉన్న రష్మిక మందన ఈ యొక్క సినిమాలో ద గర్ల్ ఫ్రెండ్ అనేటువంటి సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. దీనికి సంబంధించిన తాజా వివరాలు అయితే ఇక్కడ ఈ చిత్ర బృందం తెలియజేశారు. సో ఇక పోతే ఇక్కడ నాన్ సెన్స్ కిస్ సీన్స్ తీసేస్తారా? ఓ హాలీవుడ్ సినిమాలో ముద్దు సీన్ను తొలగించిన సెన్సార్ బోర్డు తీరుపై బాలీవుడ్ నటి శ్రేయా ధన్వంతరి సీరియస్ అయింది. అలాంటి చర్య వల్ల ప్రేక్షకులు థియేటర్లకు దూరం అవుతున్నారని, సెన్సార్ బోర్డు ప్రేక్షకులను చిన్నపిల్లలా భావిస్తుందని, థియేటికల్ ఎక్స్పీరియన్స్ ను ఆస్వాదించకుండా చేస్తుందంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వివరాల్లోకి వెళ్తే డేవిడ్ కొరెన్స్వెబ్ట్ రెచల్ లీడ్ రోల్ నటించినటువంటి హాలీవుడ్ మూవీ సూపర్ మ్యాన్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో ఇండియన్ వెర్షన్ లో 33 సెకండ్ల ముద్దు సీన్తో పాటుగా హీరోకి సంబంధించిన కొన్ని డైలాగ్స్ ని సెన్సార్ అభ్యంతరంలో తొలగించింది. దీనిపై శ్రేయా ధన్వంతరి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రేక్షకులేమి చిన్నపిల్లలు కాదని, వాళ్ళు ఏం చూడాలో కూడా సెన్సార్ బోర్డే చెప్పేస్తుందా అని ఆమె ప్రశ్నించింది. ఓవైపు పైరసీ, మరోవైపు లీకులు అంటూ సినిమాలపై చాలా దాడులు జరుగుతున్నాయి. ప్రేక్షకులు థియేటర్స్కు రావడానికే పోయింది. ఈ పరిస్థితుల్లో ఇలాంటి కత్తిరింపులు ఎక్కువైతే జనం థియేటర్స్కి ఎలా వస్తారంటూ ఆమె సెన్సార్ బోర్డు తీరుపై తప్పు పట్టింది. ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా అవుతున్నాయి. ఫ్యామిలీ మ్యాన్, రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్, స్కామ్ 1992 లాంటి వెబ్ సిరీస్ లో ఆమె గుర్తింపు పొందింది. సో తను చెప్పిన మాటలో కొంత వాస్తవం ఉన్నప్పటికీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిజానికి సినిమాలోనే చూడాల్సిన అవసరం అయితే లేదు. ఆ ముద్దు సీన్లు
మొబైల్ ఓపెన్ చేసి అరచేతిలోనే మన స్వర్గాన్ని చూసేటువంటి పరిస్థితి ఉంది. ఎలాంటిదంటే అలాంటి సీన్లు వచ్చేస్తున్నటువంటి ఈ పరిస్థితిలో ఇంకా సినిమాలు ఇప్పటికే తను చెప్పినట్టుగా థియేటర్లకి రానటువంటి ఈ పరిస్థితిలో ఉండే కొద్ది గొప్ప సీన్లు కూడా కట్ చేస్తే సినిమాకి ఎవరు వస్తారు అనేది తన యొక్క బాధగా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా కూడా సెన్సార్ బోర్డు ఉన్నదే అలాంటి దృశ్యాలను కట్ చేయడం కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేశారని చెప్పుకోవచ్చు. కానీ దాంట్లోనే కొన్ని షరతులు కొన్ని సడలించినట్టయితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం కూడా వస్తున్నారు. సో ఎలాగూ ఏ సర్టిఫికేట్ ఇస్తారు, సినిమాలకు ముద్దు సీన్లు ఉన్నా బ్లడ్ సీన్లు ఉన్నా కూడా ఏ సర్టిఫికేట్ ఇస్తారు కాబట్టి ఆ సర్టిఫికేట్ ఇస్తూ సినిమాలకి రిలీజ్కి ఒప్పుకోవటం అనేది బాగుంటుంది అనేది మనం భావించవచ్చు.